హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెంప్టింగ్ టేస్ట్. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకునేలా మటన్ బిర్యానీని చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా మసాలా పౌడర్ని తయారు చేసుకుందాం. వీడియోలో చూపించిన విధంగా మసాలాలను డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత వేరొక ప్యాన్లో నెయ్యి వేసి జీడిపప్పుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ను కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం 500 గ్రామ్స్ ఫ్రెష్గా ఉన్న మటన్ తీసుకొని అందులో ఉప్పు, పసుపు, కారం, ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ మరియు కొంచెం నూనె వేసి కొద్దిసేపు కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 3-4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయి తీసుకొని అందులో బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్క ముక్కలు, కసూరి మేతి, అనాస పువ్వు, జాపత్రి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం బాయిల్ చేసుకున్న మటన్ని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు, కారాన్ని చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవాలి. అడుగంటకుండా ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి. ఒక సైడ్ కర్రీని కుక్ చేసుకుంటూ ఇంకొక సైడ్ రైస్ను కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఒక గ్లాస్ బాస్మతి రైస్ని బాగా కడుక్కొని 30 మినిట్స్ లేదా 1 అవర్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేసుకొని 70% కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీలో కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం 70% బాయిల్ చేసుకున్న రైస్ని కర్రీలో లేయర్స్గా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని 15 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే చాలా జ్యూసీ అండ్ టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.